కడప కార్పొరేషన్ పరిధిలో బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఆనాడు కలెక్టర్ గారు జేఎస్ రంజన్ గారు మాదిగలలో పనిచేసే చర్మ కార్మికులకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఎందుకు కేటాయించారంటే ఇక్కడ సొసైటీకి సంబంధించిన ఒక బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కి సంబంధించిన చర్మ కార్మికులకు పని బాట చేసుకుంటూ వాళ్ళు ఉండడానికి నివాసానికి ఈ స్థలాన్ని ఆ రోజు జేఎస్ రంజన్ గారు ప్రభుత్వం తరఫున అప్పచెప్పడం జరిగింది. అయితే అప్పచెప్పిన తర్వాత కొంతమంది ఎవరైతే పలుకుబడి ఉన్న వాళ్ళు ధనవంతులు ఉంటారో వీళ్ళందరూ కూడా దళితులను భయపెట్టి దళితులను భయభ్రాంతికి గురి చేసి మా మాదిగ బిడ్డలను ఇక్కడి నుంచి తరిమి కొట్టి ఇంత పెద్ద బిల్డింగులు నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అయితే బిల్డింగులు కట్టుకున్నారు. కానీ ఏదైతే ఈ స్థలం ఉందో ఈ స్థలాన్ని అయినా కూడా మా మాదిగ జాతిలో ఉన్న చర్మ కార్మిక బిడ్డలకందరికీ కూడా ఇండ్లు మంజూరు ప్రతి కుటుంబానికి 2 సెంట్లు స్థలం ఇవ్వమనేసి మేము అడుగుతా ఉన్నాం. 2 సెంట్లు స్థలం మేము ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఆ రోజు 2000 సంవత్సరంలో జేఎస్ రంజన్ గారు ఇచ్చిందేటి 2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారు జేఎస్ రంజన్ గారు ఇచ్చినట్టు ఈ పేపర్లు అబద్ధమా లేదా ఈ స్థలం గవర్నమెంట్ స్థలం కాకపోతే ఈ స్థలం జేఎస్ రంజన్ గారు చర్మ కార్మికులు కేటాయించకపోతే మరి ఈ స్థలాన్ని ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఈ స్థలంలో ఎందుకు నిర్మించలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు నిర్మించలేదు ఈ స్థలం అంటే ఈ స్థలం మాదిగ జాతులకు సంబంధించింది. ఈ స్థలం మాదిగ జాతిలో పుట్టిన చర్మ కార్మికులకు సంబంధించింది. మేము మా స్థలాన్ని మేము అడుగుతున్నాం తప్ప మేము వేరేది అడగటం లేదు. మేము ఎవరి సొత్తు అడగట్లేదు. ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో మాకిచ్చిన భూమిని మాకు ఇళ్ల స్థలాలుగా ప్రతి కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇవ్వమనేసి మేము ఈరోజు వివిధ విద్యార్థి యువజన దళిత మాదిగ సంఘాలుగా అన్ని సంఘాలు ఏకమై మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న చూస్తే కొంతమంది పెత్తందారులు బుల్డోజన్తో శుభ్రం చేస్తూ ఉంటే మా వాళ్ళు అడిగినందుకు కులం పేరుతో దూషిస్తూ ఉన్నారు. ఈ రోజు మేము వచ్చి పెద్ద మనుషులుగా మాట్లాడతామంటే మమ్మల్ని కూడా కులం పేరుతో దూషిస్తూ ఉన్నారు. ఎవడబ్బని సొత్తు అని మీరు కులం పేరుతో దూషిస్తూ ఉన్నారు. మా సొమ్మును మేము అడుగుతున్నాం. ఆనాడు జేఎస్ కలెక్టర్ గారు మాకిచ్చిన భూమిని మా దళితులకు మా మాదిగ బిడ్డలకు తలా 2 సెంట్ల ఇళ్ల స్థలానికి కేటాయించమని మేము అడుగుతా ఉంటే మా పైన దాడులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ దాడులను తిప్పి కొడతాం. జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ కూడా ఏకమవుతాం. మాకేదైతే ఆనాడు కలెక్టర్ గారు ప్రభుత్వం కేటాయించిందో ఆ స్థలాన్ని మేము స్వాధీనపరచుకునేంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపం. దీనికోసం ఎంతవరకైనా కూడా పోరాటం చేస్తామనేసి ఈ సభాముఖంగా మనవి చేస్తూ నా పేరు ఆర్ఎన్ రాజా, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. కాపాడుకుందాము గవర్నమెంట్ ల్యాండ్స్ ఇండి స్థలాలకు ఇచ్చేదానికి, కాపాడుకుందాము గవర్నమెంట్ ల్యాండ్స్ ఇండి స్థలాలకు ఇచ్చుకుందాం, కాపాడుకుందాం ఇండి స్థలాలకు ఇచ్చేదానికి గవర్నమెంట్ ల్యాండ్ వెంటనే. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత.